ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని నిర్గమకాండము 40 అధికారం చాప్టర్ 34 వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గూడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని రాయబడింది. యెహోవా దేవుడు ఒక తేజస్సు మందిరాన్ని నింపిందంట. ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని చదువుతున్నాం. ఆ టాబర్నాకిల్ దేవుడు మందిరాన్ని యెహోవా దేవుడు ఒక మహిమ నింపింది మనం చూస్తున్నాం. ఎలా ఈ కార్యం జరిగిందంటే దానికి ముందు వచనములో 33 వచనములో మోషే యెహోవా దేవుడు ఆజ్ఞించిన అన్ని పనిని సంపూర్తిగా చేసి ముగించారు. ఈ కంప్లీటెడ్ గాడ్స్ వర్క్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చిన పనిని మీరు లోబడి విశ్వాసంతో చేసి ముగించేటప్పుడు యెహోవా దేవుడు ఒక మహిమ, ఆయన ప్రసన్నతని మనం అనుభవించగలం. వాళ్ళు మంచిగా పాటలు పాడుతున్నారే, నాకు పాటలు రావట్లేదే, నాకు మ్యూజిక్ తెలియదు పాస్టే, నాకు వాళ్ళలాగా వీళ్ళలాగా ప్రసంగాలు తెలియదు అని చెప్పొచ్చు. అవన్నీ ఒక పక్క ఉన్నా దేవుడు నీకేం పని చెప్తున్నారు, ఆ పనిని నువ్వు విశ్వాసంతో లోబడి చేసేటప్పుడు ఆయన మహిమ నీ జీవితాన్ని అట్నే నడిపించేది, ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవించగలవు. దేవుడు తన నామాన్ని నీ మూలంగా మహిమపరుస్తారు. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ ఫిల్ అప్ యువర్ లైఫ్. నీ జీవితం అంతా దేవుడు మహిమతో నింపబడేది నువ్వు చూడగలవు. నీ సేవ, నీ కుటుంబం, నీ చేతు ప్రయాసాలు, అన్ని కార్యంలో దేవుడు తన మహిమని పంపించేది, ఆయన మహిమతో నింపేది మనం చూడగలం. క్రీస్తునందు ప్రియులారా, చాలా కుంగిపోయి బాధతో ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన పనిని విడదీసుకొని దాన్ని అయ్యో ఇంకా నేను ఎంత పోరాటంలో ఈ పని చేయాలని చెప్పి చాలా బాధతో ఉన్నావా? క్రీస్తునందు ప్రియులారా, దేవుడు పని చేసేటప్పుడు మనకు విరోధంగా మనుషులు లేస్తారు, సాతానుడు లేస్తారు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చి ఉంటారు చూడండి. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని అయ్యా మీరే నాకు అన్నీ అని విశ్వాసంతో దేవుడు పనిని ఉత్సాహంగా చెయ్యండి. ఎవరిని అప్రిషియేట్ చేసినా, ఎవరు నిన్ను అనుకోకుండా పోయినా దేవుడు చూస్తున్నారు. నీ ప్రయాసాన్ని దేవుడు చూస్తున్నారు. ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చించేది నీ కళ్ళు మాత్రం కాదు, అందరూ దాన్ని చూడబోతున్నారు. బట్ కంప్లీట్ ద గాడ్స్ వర్క్. దేవుడి సేవను విడిసి వెనక్కి తగ్గి పోబాకు, దేవుడి సేవను విడిసేయబాకు. విశ్వాసంతో ఆయన నీకు చెప్పిన పనిని నువ్వు చేసి ముగించేటప్పుడు ఈ లేఖనం రాయబడి ఉండే దేవుడు ఒక తేజస్సు, ఆయన మహిమ నీ జీవితాన్ని నింపేది నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఎవరందరూ కుంగిపోయి ఉన్నారో యేసు క్రీస్తు పునరుత్థానం శక్తితో వాళ్ళు పైకి లేపి మీరు చెప్పిన పనిని చేసి ముగించేదానికి కృపని, ఆసక్తిని ఇవ్వండి, అభిషేకాన్ని కలిగించండి అయ్యా. యేసయ్య నామంలో మీ వాక్యం మూలంగా బలపరచండి. Let them do the God's work. Let them complete your work, O Master. And let them experience the God's glory of God. మీరు అలా చేస్తున్నారు, మీకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.